ఏం తప్పు చేసిండండి? వీళ్ళ బిడ్డ కోసమా, వీళ్ళ కొడుకు కోసమా, లేకపోతే ఈయన ఏమన్నా రాజకీయ నాయకుడా, నేరస్తుడా, ఉగ్రవాద, దేనికోసం ఈయన ఈరోజు బేడీలు సంఖ్యలు వేసిలు? ఏమైపోయింది? తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అటు ఉన్నది కదా, దానికి ఈటెల రాజేందర్ ఉన్నారు, బండి సంజయ్ ఉన్నారు, కిషన్ రెడ్డి ఉన్నారు, అరవింద్ ఉన్నారు, మా రఘునందన్ రావు, చాలామంది నేతలు ఉన్నారు కదా. ఏమైపోయింది? 10 మంది ఉన్నారండి ఎంపీ పార్లమెంట్ సభ్యులు ఈ తెలంగాణలో. భారతీయ జనతా పార్టీకి సంబంధించి 10 మంది ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు 8 మంది ఉన్నారు కదా. ఏడబోయారు వీళ్ళందరూ. ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదా. లగచర్ల అనే ఎపిసోడ్ ఎందుకు కనబడతలేదు? ఈ లగచర్ల గ్రామానికి సంబంధించి ఎందుకు కనబడతలేదు అంటున్నా. అరే రైతుకు బేడీలు వేసిలు భయ్, మనం ఇంకెక్కడున్నాం? ఇంత దారుణం జరుగుతూ ఉంటే, ఇంకా సమస్యల వలయంలో ఈ తెలంగాణ ఆగమైపోతూ ఉంటే, ఇంకా మౌనంగా ఉంటే దేనికి సంకేతం? అరే లగచర్ల అనే గ్రామంలో రైతుకు బేడీలు వేస్తే మాట్లాడరు, గుండెపోటు వస్తే మాట్లాడరు. చచ్చిపోవాలన్నా తెలంగాణలో జర్నలిజం అంటే దేనికోసం పనిచేస్తుంది? ఇవి కనబడే మా మెయిన్ స్ట్రీమ్ మీడియాకు. చూడరు ఒక్కసారి. లగచర్ల రైతులకు సంఖ్యలు, గుండెపోటు వచ్చిన బేడీలతో దవాఖానకు. లగచర్ల రైతుపై కాంగ్రెస్ సర్కార్ క్రూరత్వం. గిరిజన రైతు హీరియా నాయక్ పైన అవమానమేమే. బేడీలు తీయకుండా ఈసీజీ 2D టెస్టులు. ఏడిపోతాడండి ఆయన? ఆయన ఏమైనా ఉగ్రవాద? తెలంగాణను ఆగం చేయడానికి వచ్చిండా? తన భూములు పోతున్నాయి, తన ఇల్లు పోతున్నది, మమ్మల్ని తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారు, మా బాధలు వాళ్ళ బాధలు వెలుబుచ్చుకున్నందుకు ఈరోజు గుండెపోటు తెచ్చుకున్నారు. ఎవరిని? రేవంత్ సర్కార్ను అధికారంలోకి, కాంగ్రెస్ సర్కార్ను అధికారంలోకి తీసుకొచ్చిన పాపానికి తన గుండె చిల్లైపోయింది. ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నా, తన గుండె చిల్లైపోయింది. జైలులో నుంచి జీపులోనే సంగారెడ్డి దవాఖానకు కలవకుండా తల్లిదండ్రులను అడ్డుకున్న పోలీసులు. విమర్శలు వెలువెత్తడంతో నిమ్స్కు తరలింపు. నా కొడుకు ఏదైనా జరిగితే రేవంతే బాధ్యుడు. 100కు 100% ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతుడు. 100కు 100%. నేను మళ్ళా చెప్తున్నా, ప్రాణాలు పోయినా మా భూములు ఇచ్చేదే లేదు. హీరియా నాయక్ తండ్రి రూప్లా నాయక్ హెచ్చరిక. కంది జైల్లో మరో 2 రైతులకు అస్వస్థ. పరామర్శించిన సంగారెడ్డి ఎమ్మెల్యే ప్రభాకర్. రైతుకు బేడీలు ఎందుకు వేసిండ్రు? సీఎం ఫైర్. ఘటనకుపై బాధితులపై చర్యలు తీసుకుంటాం. మల్టీ జోన్ అంటూ ఐజీ సత్యనారాయణ వెల్లడి. కంది సెంట్రల్ జైల్లో విచారణ ప్రారంభం. సూపరింటెండెంట్పై విచారణకు ఆదేశం. జైలు సంజీవరెడ్డిపై ప్రభుత్వం సస్పెన్స్ సస్పెండ్ వెయ్యి. ఏం తప్పు చేసిందని సస్పెండ్? భయం. వీళ్ళను మాత్రం వీళ్ళకు ఏదద్దు. వీళ్ళని మాత్రం వీళ్ళ జీవితాలు ఏదో నవమాసాలు మోసి పుట్టింటి లెక్క, ఏంది పురిటి నొప్పుల బాధ లెక్క వాళ్ళని జీవితాలను ఆగం చేయి జైళ్ళల్లో వేసి. ఏ తప్పు చేసిండే ఆ రైతు? మీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడమా ఆయన చేసిన తప్పు? మీ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేయడమా వాళ్ళు చేసిన తప్పు? మీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని జెండా పట్టుకొని మోసినందుక వాళ్ళు చేసిన తప్పు? మా భూములను మేము ఇయ్యమని చెప్పినందుక వాళ్ళు చేసిన తప్పు? వాళ్ళని ఈరోజు రిమాండ్లలో వేసి, జైళ్లలో వేసి అస్వస్థ గురవుతుంటే, నరకం కనబడతా ఉంటే, కనీసం వాళ్ళ గురించి పట్టించుకునే నాదుడు లేక ఇబ్బంది పడతా ఉంటే, కనీసం వాళ్ళ గురించి కనీసం ఒక మానవీయమైన కోణంలో కూడా ఆలోచించలేకపోతారు. ఈ దేశంలో చాలామంది అడ్వకేట్లు ఉన్నారు, మన భాషలో లాయర్లు. లా చదివిన, చట్టాన్ని చదివిరు. పాపం మా రైతులకు మాత్రం బేడీలు వేసిన రైతులను విడిపించడానికి మాత్రం కష్టమైపోతున్నది. అన్నా ఇవాళ ఏం వారం అన్నా, అన్నా ఇవాళ ఏం వారం అన్నా, అన్నా రేపేం వారం అన్నా, అన్నా ఎల్లుండి ఏం వారం అన్నా, మా భారతీయ జనతా పార్టీ నేతలు కూడా పత్తా లేకుండా పోయి ఈరోజు లగచర్లలో ఒక రైతుకు బేడీలు పడి ఆయనకు ఏంది కనీసం గుండెపోటు వస్తే దాన్ని ఈసీజీ చేయడానికి, 2D తీయడానికి కనీసం సంఖ్యలు తీయకుండా ఏంది బేడీలు వేసి ఈ రైతును ఈరోజు తీసుకొస్తే కనీసం మాట్లాడే నాదులు లేకుండా పోయింది. ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాలి. ఈరోజు ప్రాణాలను తీసే ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామా, ప్రాణాలను నిలబెట్టే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామా? ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి దయచేసి. ఏ పార్టీకో ఎవరికో తొత్తుగాయడానికి ఇక్కడికి రాలే. నేను క్లారిటీగా చెప్తున్నా. అప్పుడు ప్రశ్నించినా, ఇప్పుడు ప్రశ్నిస్తా, రేపు ప్రశ్నిస్తా. ప్రశ్నే నా అస్త్రం, ప్రజలే నా రక్షణ. ఇంత దారుణంగా బేడీలు వేసిలు. అరే ఇంత దారుణమా? ఏందండి ఈ ఘటన? ఎంత ఘోరం!